ఆర్వీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సామాజిక న్యాయ తెలంగాణ కోసం శ్రమిస్తాం కవిత. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఢిల్లీ రాజకీయాలే వారికి ప్రాధాన్యం కేటీఆర్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం గురువారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 30కి పైగా కీలక అజెండా అంశాలపై చర్చ జరుగుతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026, ఏపీ పీపీపీ పాలసీ ముసాయిదా, దిశ ల్యాండ్ గ్రాబింగ్ బిల్లుల ఉపసంహరణతో పాటు కొత్త చట్టాల రూపకల్పనపై నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే అమరావతి అభివృద్ధి, 2 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి, గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, టెక్స్టైల్ పాలసీ సవరణలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, కొత్త డీఈఓ పోస్టుల సృష్టి తదితర అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రామచంద్రాపురం నియోజకవర్గం తల్లంపూడి గ్రామంలో పల్లెపల్లెకు బీఎస్పీలో భాగంగా మాట్లాడుతున్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుబ్బాబాయ్. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం కాకినాడ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పల్లెపల్లెకు బీఎస్పీ అనే కార్యక్రమం పేరుతో గ్రామం పర్యటిస్తూ ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది. దానిలో భాగంగానే రామచంద్రపురం నియోజకవర్గం తల్లంపూడి గ్రామంలో పర్యటించి యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి అంబేద్కర్ సిద్ధాంతాన్ని, ఓటు విలువను తెలియజేసి రాజ్యాధికారమే మన అంతిమ లక్ష్యంగా ముందుకు సాగాలని వారందరికీ తెలియజేసి బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం, జిల్లా అడ్వైజర్ పత్తిపాటి పుల్లిరాజు, విఎఫ్ కన్వీనర్ రవ్వసాయి మరియు నియోజకవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కానీ మన జెండా, మన సిద్ధాంతం మన బుర్రలో ఉందనుకో, బుర్రలో ఉందంటే మనం అక్కడ జెండా కదా అది చెప్పడానికే కదా నేను వచ్చాను. నేను చెప్తున్నాను, ఇప్పుడు నీకు అర్థమైంది కదా. నువ్వు పెంకొకరి జెండా ఎత్తుకుంటావు ఈసారి. అది ఇక్కడి నుంచి నేను ఎప్పుడు కూడా ఏనుగు, ఏ పార్టీ వచ్చినా సరే ఇదిగో మా ఏనుగు ఉంది రానే ఎవడన్నా వస్తారు, అన్ని పార్టీలో వస్తారు అది పనులు చేసుకుని వస్తారు. ఎలక్షన్ ఓటుకి వస్తారు, ఎవరు చక్క పెట్టారు అంతే. మన జెండా మనం మోసుకోవాలా. ఇప్పుడు మీ పేటలోకి వచ్చి చెప్పబట్టే కదా ఈ డిస్కషన్ వచ్చింది. నరిగిందా వీటికి అర్థమైంది, కుర్రకి వీటికి ఎక్కింది కదా. ఇంకొక 50 సంవత్సరాలు ఇదే ఫీల్డ్ లో ఈ కుర్రడు ఉండాలా. 50 సంవత్సరాలు మొత్తం సార్ జెండా. అర్థమైంది కదా, నలుగురికి చెప్తాడు. నేను కుర్రోళ్ళని ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు మీకు పరిస్థితులు ఏంటో మీకు తెలుసు. మీరు ఏంటంటే చిన్న చిన్న తాయిదాలకో లేకపోతే చిన్న చిన్న అవకాశాల కోసమో అటు ఇటో ఉండాలి తప్పదు. పెద్దలకు ఉన్నవాళ్ళు కుర్రోళ్ళకి ఏ బెదిరి ఉండదో, ఏ భయమో లేదు, వాళ్ళకి అవసరం లేదు. ఆడిచ్చే 2 రోజులు ఖర్చు పెడతారు. మన సిద్ధాంతాలు బుర్రక ఎక్కిందనుకో, దాని వైపుకి అసలు మనసు వెళ్ళదు. మన జెండా మనకు ఉంది, మన సిద్ధాంతం మనకు ఉంది, మనకు అంబేద్కర్ చూపించిన రాజమార్గం ఉంది, అంబేద్కర్ కలల కన్నా రాజ్యాధికారం మన వెనకాల ఉంది. దాని దగ్గరికి వెళ్ళాలంటే, మన ఎదురున్న రాజ్యాధికారం దగ్గరికి వెళ్ళాలంటే ఆ ఓటు, ఆ జెండా, సిద్ధాంతం మనకు అవసరం. మనం అంబేద్కర్ ఒకే ఒక కళ, నా ప్రజలందరూ రాజ్యాధికారానికి వెళ్ళాలి, రాజ్యాధికారులు వెళ్ళి కూర్చోవాలి. దానికోసం నేను ఓటు ఎత్తున్నాను. ఆ ఓటుని తీసుకున్న చైతన్యవంతంగా మారి ఆ ఓటాలు వేసుకుని ఆ కుర్చీలో కూర్చుంటారని కలల గంట ఉన్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తా ఉన్నాము, ఆ ఓటుని అమ్ముకు దొబ్బుతా ఉన్నాం. అది 2000. కానీ ఇప్పటికైనా ఆయన ఆలోచన, ఆయన సిద్ధాంతం మోసే వ్యక్తులుగా మనం ఆయన కలల కన్నా రాజ్యాధికారానికి వెళ్ళాలంటే మనకు ఉన్నది ఒకే ఒక పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. కూటమి ప్రభుత్వం చేపట్టిన డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వైసీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు గురువారం నుండి 4 రోజుల పాటు చేపడుతున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద కాకినాడ రూరల్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి అణచివేత ద్వారాలతో పాలన కొనసాగుతుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి రాష్ట్రంలో ఒక్కరికి కూడా అందలేదని, తక్షణమే నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో డిఎస్సి నియామకాల మీద జరిగిన అవకతవకలు, నియామకాల్లోని అవినీతి అక్రమాలపైన సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తూ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ
ఇవాళ నిరసన దీక్షలు ప్రారంభించాం. మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోని ఈ రోజు నుంచి 4 రోజుల పాటు 9వ తేదీ వరకు నిరసన దీక్షలు చేస్తాం. ఆ తర్వాత 10వ తేదీన భారీ ఎత్తున ర్యాలీ చేయబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి తప్పులు చేశారు అని చెప్పినా చేమగుట్టినట్టు లేదు. ఏదో దులుపుకొని కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టుగా బతుకుతూ ఉన్నారు. అయ్యా, ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, దీన్ని నిగ్గు తేల్చండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి ఇవ్వండి అని అడుగుతున్నాం. స్పోర్ట్స్ కోట అసలు ఈ దేశంలో ఇంకా వెళ్ళి ఏ రాష్ట్రంలో చెప్పినా నవ్వుతారు. పార్టిసిపేటరీ సర్టిఫికెట్లు ఉంటాయి, అంటే మీ పలానా గేమ్ ఆడారని సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఇచ్చారు, ఒక పరీక్ష కూడా లేకుండా. జూడో అసోసియేషన్ దాని అధ్యక్షుడు ఎవరయ్యా అంటే నారా లోకేష్ గారి తోడలుడు విశాఖపట్నం ఎంపీ భరత్ గారు. ఆయన సంతకం పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చాడు, 39 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. కోన రవికుమార్ గారు ఆంధ్ర వలస ఎమ్మెల్యే గారు, ఆయన సంతకం పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చాడు, 38 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళు పరీక్ష రాయక్కర్లేదంటే ఒక అక్షరం ముక్క రాయక్కర్లేదు, ఏ టెస్ట్ అక్కర్లేదు. పోనీ ఎవడైనా పథకాలు గెలిచాడు, ఒలింపిక్స్కి ఆడాడు, నేషనల్కో ఇంటర్నేషనల్కో ఆడాడు అని అంటే అందులో ఏదో పథకాలు వచ్చినాయి అంటే అర్థం ఉంది. అసలు ఏది లేదు, ఏది లేకుండా ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ తర్వాత ముందు మార్చిన జీవోని రద్దు చేసి మళ్ళీ ఒక జీవో ఇచ్చారు. అసలు జీవోని ఎందుకు ఎత్తారు? రిలాక్స్ చేసి కొత్తగా ఎందుకు జీవోలు తెచ్చారు? మళ్ళీ ఈ జీవోలను కూడా తీసేసి కొత్త జీవో ఎందుకు తెచ్చారు చెప్పని అడుగుతున్నాం మేము. కృష్ణా జిల్లా మెరిట్ లిస్ట్ చూస్తే నవీన్ అనే ఒక ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆయన ఎవరయ్యా అంటే ఎవరైతే పరీక్షలు నిర్వహించారో పేపర్లు సెట్ చేస్తారో ఆ విభాగంలో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. ఇది బయటకు వచ్చిన వెంటనే ఆ మెరిట్ లిస్ట్ని రద్దు చేశారు. రద్దు చేసి ఇంకో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఈ మెరిట్ లిస్ట్లో అసలు నవీన్ పేరే లేదు. మరి 1వ ర్యాంక్ వచ్చినోడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు తర్వాత లిస్టులో ఎందుకు లేడు చెప్పమంటే చెప్పరు. అసలు ఏ పద్ధతిలో ఇచ్చారు చెప్పమంటే ఎవరు మాట్లాడరు. విద్యాశాఖ మంత్రి కానీ లేదా ముఖ్యమంత్రి కానీ ఇవాళ వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో అవకతవకలు జరగలేదు, ఈ సిస్టంలో చేసామని చెప్పమంటే ఒక్కరోజు మాట్లాడరు. ఏదో పెద్ద వచ్చి సవాళ్ళు తొడలు కొట్టడం, సవాళ్ళు విసరడం. ఆ మధ్యన లోకేష్ గారు వచ్చి నేను 200 మీటర్ల దూరంలో ఉన్నాను జగన్ గారి ఇంటికి, మీరు రండి, మీరు వస్తే నేను సంగతి తేల్చేస్తాను, చర్చించుకుందాం అన్నది. మేము అందరం రియాక్ట్ అయ్యాం. మేము బాబు వస్తాం, రావయ్యా బాబు, ప్లేస్ నువ్వు చెప్తావా లేదా మమ్మల్ని చెప్పమంటావా? వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వీరంశెట్టి సీతారాములు జన్మదిన వేడుకలు ఘనంగా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వీరంశెట్టి సీతారాములు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం విద్యాశాఖ అధికారి మురళీమోహన్ రావు వైఖరికి నిరసనగా మా టీచర్ మాకే కావాలంటూ రేమిడిచెర్ల ఉన్నత పాఠశాల గేట్కి తాళం వేసి గేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అఖిలపక్షం నాయకులు. ఆఫీస్ నుంచి ఒకళ్ళని పంపటం జరిగింది. సార్ రాండి అని ఇక్కడ చెప్పినా కూడా రాలేదు. ఖమ్మం వెళ్ళారు, ఎంఈఓ గారు నన్ను పంపారండి, అసలు విషయం ఏంటని వచ్చారు. అది ఎక్కడ పద్ధతో మాకైతే తెలియట్లేదు. డిఓ ఆఫీస్లో ఇవ్వటం జరిగింది, శ్రీజ గారికి ఇవ్వటం జరిగింది. ఇన్ని జరిగినా కూడా ఇంతవరకు చలనం లేదు. దయచేసి మేము మాత్రం మా ఇక్కడ నుంచి టీచర్ని ఇచ్చిన దాకా మేము ఇదే కొనసాగిస్తాం. ఇది అందరం అనుకొని చేసేది. పిల్లల్ని మాత్రం బయటికి తీసుకొచ్చాం, పిల్లల్ని బయటికి తీసుకొచ్చి గేటుకు తాళం వేసాం. టీచర్స్ లోన్ ఉన్నారు, మేము బయట ఉన్నాం. ఇది జరుగుతుంది. ఇదైతే మాది న్యాయమైన కోరిక, మా అందరి న్యాయమైన కోరిక, మా పాఠశాల తరపున కోరిక. ఇది గ్రామస్తులు కోరేది కావాలి 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 పోవాలి 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 పోవాలి.
ఖమ్మం జిల్లా గ్రీన్ఫీల్డ్ హైవేపై దంసలాపురం సమీపంలోని మున్నేరు వంతెన వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి చెందగా వాహనం నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు చింతకాని మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తుని మండలం కొలిమేరులో వైభవంగా శ్రీ స్వయంభూ శ్రీ పాదాలమ్మ అమ్మవారి 27వ జాతర మహోత్సవాలు. కాకినాడ జిల్లా తుని మండలం పొలిమేరు గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ 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 స్వయంభూ శ్రీ పాదాలమ్మ అమ్మవారి 127వ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ఆలయ చైర్మన్ శ్రీ పెంటపాటి వెంకట కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతర విశేషాలను వెల్లడించారు. అందరికీ సంక్రాంతి పెద్ద పండుగ అయితే కొలిమేర గ్రామస్తులకి శ్రీ పాదాలమ్మ అమ్మవారి జాతరే అతిపెద్ద పండుగ అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల కోసం ఊరి ఆడపడుచులు, అల్లుళ్ళు మరియు బంధుమిత్రులందరూ గ్రామానికి చేరుకుని పండుగ వాతావరణాన్ని నింపారని తెలిపారు. కోరిన కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న పాదాలమ్మ అమ్మవారు ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవుతారు. కమిటీ సభ్యులు అందరూ కూడా మేము పట్టుదలగా చేస్తామండి. పట్టుదలగా చేసి డెవలప్మెంట్ చేసేవాడిని మాకు ప్రతి ఊళ్ళో కూడా వస్తానండి, చేస్తానండి అనుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద ఈ లైటింగ్కి మొత్తం అన్నింటినీ కూడా మేము ఈ కమిటీ తల్లి వల్ల ఆదాయం వస్తుందండి. ఆదాయం వచ్చిన మేము చేస్తున్నామండి. మీకు అందరూ కూడా కమిటీకి ఆదాయంలో జరుగుతుంది మొత్తం అని కూడా. నేను చైర్మన్గా చేస్తానండి. మా రాజుగారు వీళ్ళందరూ కూడా అందరి సహకారంతో మేము చేస్తామండి. కాకినాడ జిల్లా అండి, కొలివేరు గ్రామం అండి. చిన్నప్పటి నుంచి కూడా పాదాల తల్లి దెబ్బని ఉండేదండి. 40 మంది మేము కమిటీ సభ్యులు అండి. 40 మంది కూడా చిన్నప్పటి నుంచి కూడా తల్లికి సేవ చేసుకుంటూ వచ్చామండి. ఈ ఆల్ 10 లక్షల రూపాయలు వచ్చేయండి. 10 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారండి. దేశ నలుమూల నుంచి కూడా వస్తున్నారండి. ఎంతో ఘనంగా చేస్తున్నారండి. అన్నదానం కూడా పెడుతున్నామండి. ఈ అన్నదానం కూడా ఇక్కడే తినేసి ఇక్కడే మళ్ళీ తిరుగుతున్నారండి. ఎంతో అట్లా ఆడినాకి వచ్చేటప్పుడు ఆట ఆడేసి ఒక ఆకాకటో దొంగాటో ఏదో ఆట ఆడడానికి వచ్చిందంట. వచ్చిన తర్వాత పోతా ఇప్పుడు వీళ్ళనో అమ్మవారు కొట్టేసి వెళ్ళిపోయేదంట. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మన్నాడు మళ్ళీ అమ్మవారు వచ్చేవారట గుడికాన చిన్నపిల్లల రూపంలోనే.
ఇవాళ సిగరెట్ రమణ రాలేదు, కర్రీ గంగారు రాలేదు, లావయ్య రాలేదు, ఈడు రాలేదు అని చెప్పేసి అడిగేదట. ఎందుకు రాలేదంటే రాత్రి నువ్వు కొట్టాడు, జ్వరం వచ్చి పడుకున్నది అని చెప్పేవారు మా పూర్వీకులు అయితే. అలాగని నేను పిలుస్తున్నాను రమ్మనంటే ఆడు పరిగెట్టుకుని వచ్చేవాడట ఆ రోజుల్లో. అంటే తల్లి రోజు నిజ రూపం చెప్పడం కోసం అంతేగాని ఆవిడ మనమైతే చూడలేదండి, ఏమీ చేయలేదు. మాకైతే ఎక్కడో లేదు, పాదాలే ఉంటాయి ఇప్పటికి కూడా. ఆ తల్లి పిలిస్తే పలికే తల్లి. కొలివేరు అంటే గ్రామదేవత కూడా చాలా అందరికీ రంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా. అలాగే మా కమిటీ స్థాపించామండి. మనిషి 5 రూపాయలు 20 రూపాయలు పెట్టిన తర్వాత 27వ సంవత్సరం వాచుకొని జరిపేటప్పుడు 26లో మా కుర్రాళ్ళు అలా కాదు మామయ్య, మా కుర్రాళ్ళు యూత్, బోనాలు యూత్ అందరూ కూడా ఇలా కాదు, మనం ఒక్కరోజు పండుగ కాదు 2 రోజుల పండుగ చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బోనాలు పెడతాం. మేమేం పెట్టుకుంటాం, 4-5 పెడతాం. ఈ బోనాల గురించి అందరూ కూడా బోనాల గురించి పేర్లు రాసి కమిటీ కూడా 5-6 పెట్టి ప్రతి ఒక్కరు పేరు రాసి పెట్టామండి. ఇది 2వ సంవత్సరం. అలాగే మా ఊరు గ్రామంలో పాదలమ్మ తల్లికి 2వ సంవత్సరం వాచ్ కోసం జరిగిపోతున్నా అన్నప్పుడు 3 నెలల 4 నెలల వర్షం పడకపోయినా నిన్న సోమవారం నాడు బోనాలు ఎత్తుకోబోతుకి మా తల్లి పిలిస్తే పలికైతే తల్లి పాదలమ్మ తల్లి కుండపోత అతి భారీ వర్షం పక్క జిల్లాలో పక్క రాష్ట్రాల్లో మా గ్రామంలో ఎంత చల్లపరిస్థితి అంటే తల్లి. అలాగే బోనాలు ఎత్తుకొని కూడా ఆడవారు, ఆడపిల్లలు, కూతుళ్ళు, తల్లి అందరూ కూడా ఎవ్వరు డిస్టర్బెన్స్ లేదు. కుర్రోళ్ళు ఇంకా ఏదో చేద్దాం పోగలు పెట్టారండి 2-3 కూడా. అవన్నీ పోయినా కూడా మా అనుకున్నట్టు అయిందాక ఊరంతా తిరిగి అమ్మ కోసం చేశారు ఆడపిల్ల కూడా. అలాగని ఇవాళ మంగళవారం నాడు 4వ తారీఖుని పండగని మా గ్రామంలో. పండగ నాడు కూడా ఒక ఆడపిల్ల రాత్రి బోనాలు మోసాం, తడిసిపోయాం, జ్వరం వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, దగ్గు వచ్చింది కానీ కూడా మా అమ్మ చూపించలేదు. అందరూ వచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరు రైతులు, చిన్నపిల్లలు అందరూ కూడా అమ్మవారి గురించి చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు కూడా పండుగ కూడా చాలా బాగా జరిగిందండి. ఇవాళ కూడా సలసల్లగా ఉన్న అమ్మవారి గురించి బాగా జరిగిందండి. జై పాదాలమ్మ తల్లి. అలాగే మా కమిటీ కోలాడ కమిటీ అందరూ కూడా బాగా సహకరించారు. అందరూ బాగున్నాయి. ఎల్లవెల్ల కూడా వీళ్ళు స్థాపించి 2వ సంవత్సరం వాచుకోవచ్చమే కానీ 2వ సంవత్సరం వాచుకోవచ్చు భారీ ఎత్తులో చేద్దాం అనుకున్నారు. చేసినా చేయకపోయినా ఆ కుర్రోళ్ళకు కూడా సంతోషం తెలిపింది మా తల్లి. ఎందుకు తెలిపిందంటే 2-3 నెలలు బట్టి వర్షం పడలేదు. మన తల్లి నమ్ముకోవడం వర్షం పడదని చెప్పేసి ఆ తల్లి గురించి వాళ్ళందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు 4వ తారీఖు మంగళవారం నాడు వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ వాళ్ళు ఏ సౌకర్యం ఏ ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమం, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్ అన్నీ కూడా సమకూర్చి తల్లి కోసం ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలు, కమిటీ వాళ్ళు, పక్క ఊరు అందరూ సహకరించి ఎల్లవేళ కూడా పాదాలతో ఆశీర్వాదాలను కోరి ప్రార్థిస్తున్నాం. జై పాదాలమ్మ తల్లి, జై పాదాలమ్మ తల్లి. ఢిల్లీ పార్టీల చేతిలో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని జయశంకర్ సార్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ సారి ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుండితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు. దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తూ ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి ఢిల్లీ ముందు గులాంగిరి చేసి జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు, స్వతంత్రులుగా ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా, ఎవరితోని కాంప్రమైజ్ కాకుండా, గొంతు విప్పితే గర్జించే విధంగా ఓ సింహంలాగా గర్జించే గొంతు ఓ కేసీఆర్ తీరుగా ఉండాలి, ఉండి తీరాలి. అందుకే కాంగ్రెస్లో కలవద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, వాదించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఎందుకంటే ఆయన నమ్మిండు బలంగా. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోళ్ళు చెప్తారు పెద్దోళ్ళు, ఇంటోడే ఉండాలి అని. జయశంకర్ గారు నమ్మింది ఏంటంటే ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణోడు ఉంటే పని అవుతుంది కానీ మళ్ళీ ఢిల్లీ ఓడి చెప్పినట్టు తలాడించేటోడు గంగెద్దు లెక్క డూడు బసవన్న లెక్క ఉండటంతో ఏమి కాదు అని. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మొన్న మీరు చూసింటారు, హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ వివరంగా పెట్టినారు. సోదరులు సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. ఎట్లా మళ్ళీ తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతున్నది, ఎట్లా తెలంగాణ వాటాని
మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులు రద్దు చేయమని ఇవాళ తమ ఆధీనంలో తమ చెప్పు చేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆడిస్తున్నదో నిన్న వివరంగా హరీష్ రావు గారు చెప్తే మన వాళ్ళందరూ ఇవాళ నేను చూస్తూ ఉంటే ఉదయం పేపర్లో కానీ టీవీలో కానీ బ్రహ్మాండంగా మన వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో మళ్ళీ తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో జుట్టు అల్టిమేట్గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. అదే తెలంగాణకు నికార్సుగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే అల్టిమేట్గా ప్రాణాన్ని పనిపెట్టడానికి సైతం పనంగా పెట్టడానికి సైతం మరి వెనకాడకుండా నడిపించిన నాయకుడు ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా? ఇవాళ పార్లమెంట్లో భారత పార్లమెంట్లో లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ లేచి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలిస్తే ఒక్కడన్నా మాట్లాడిండా లోక్సభలో? ఒక్క కాంగ్రెస్ వాడు, ఒక్క బీజేపీ ఎంపీ ఒక్కనికన్నా రేషం ఉన్నదా? అదే అక్కడ గులాబీ జెండా కప్పుకున్న మన ఎంపీలుంటే పోయి గల్లవట్టకపోదురు ఏం మాట్లాడుతున్నారో నా కొడక అని ఒక గది తెలంగాణ గురించి జయశంకర్ సార్ శాసించి సాధించాలన్నది గది. ఆయన ఆలోచించింది, ఆయన కోరుకున్నది గది. కానీ ఇవాళ దురదృష్టం మళ్ళీ ఒకసారి తెలంగాణ చివరికి మళ్ళీ ఇంత సాధించి భౌగోళిక తెలంగాణ సాధించుకున్నా మళ్ళీ తిరిగి సామంతులుగా బతకాల్సిన పరిస్థితిని ఢిల్లీకి కప్పం కట్టుకుంటేనే బతికే ముఖ్యమంత్రులు, ఢిల్లీ చుట్టూ చిప్పబట్టుకుని తిరిగే మరి అసమర్థ నాయకులు, వీళ్ళ వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తనయుడు సంచలన ఆరోపణలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం వల్ల తనకు ప్రాణహాని ఉందన్నారు. తను ప్రేమించిన యువతి ఇంటిపై కొంతమందితో దాడి చేయించారని, తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లికల్లీ చేసుకున్నాము, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 మంత్ అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 మెంబర్స్ అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలినాయి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 మంత్ అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు పిఎస్లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలిగా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్లో కానీ కోర్ట్ త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరేగా చచ్చిపోయినా సరే మా మీద ఇంత చేసారు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇప్పుడు కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది. ఇక ఎట్లా ముందు నుంచి ఉంది, ఇప్పుడు అని కాదు, ముందు నుంచి కొంచెం ఉండే. ఇప్పుడు ఎట్లా వాళ్ళంతా తెగించినాక ఇంకేముంది, బతకడానికి ఇక్కడ ఏముంది, ఇక ఎట్లా చంపేసేదానికి ఎందుకు అన్నట్టు నేను ముందుకు వచ్చి చెప్పి ఇక ఎట్లా ఇప్పుడు మా ముగ్గురులా మేము చనిపోతే ఇక వాళ్ళు ఎవరు చేయించారో మీకు కాల్ డేట్ అవన్నీ ఇస్తాను, వాళ్ళ వల్లనే నేను చనిపోయినా అని మీరు అందరు రాసుకోవచ్చు. సామాజిక న్యాయ తెలంగాణ కోసం శ్రమిస్తామని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. గురువారం సరూర్ నగర్లోని జరిగిన సభలో మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే విలువల ఆధారంగా తెలంగాణ సాధన కోసం శ్రమిస్తామని తెలిపారు. తెలంగాణ రక్షణ సేన సభ్యులమైన మేము భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం,
సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే మహోన్నత విలువలను శిరసావహిస్తూ ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. శతాబ్దాలుగా వివక్ష, అణచివేత, అసమానతలకు గురైనటువంటి దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మైనారిటీలు మరియు ప్రతి అణగారిన పౌరుని సమగ్ర అభివృద్ధి, సాధికారిత కోసం కంకణబద్ధులమై శ్రమిస్తాము. ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన జీవనం, ఆర్థిక స్వావలంబన, రాజకీయ సమప్రాతినిధ్యం ధ్యేయంగా సామాజిక న్యాయ తెలంగాణ సాకారం చేయడం కోసం అంకితమై పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. భౌగోళిక తెలంగాణ సాధించాం, భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధిస్తాం. భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధిస్తాం. జై తెలంగాణ. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ కు, జోహార్ తెలంగాణ మరవీరులకు. జై తెలంగాణ, జై భీమ్, జై ఫూలే, జై తెలంగాణ, జై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సామాజిక న్యాయ తెలంగాణ కోసం శ్రమిస్తాం కవిత. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఢిల్లీ రాజకీయాలే వారికి ప్రాధాన్యం కేటీఆర్. కూటమి పాలనలో రైతులకు కష్టాలు జగన్.